మెదక్ జిల్లా చర్చి ప్రసిద్ధిగాంచింది. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి మెదక్ చర్చికి వచ్చి ఒక్కసారి దర్శించుకుంటే చాలని భావిస్తారు. మెదక్ చర్చిలో ఒక్కసారైనా ప్రార్థనలు చేయాలని ప్రతి క్రైస్తవ సోదరుడు పరితపిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ చర్చిని మన జాతి సంపదగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు. కులాలు, మతాలకు అతీతంగా మెదక్ చర్చిని సందర్శించే వారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెదక్లో అడుగుపెట్టిన వెంటనే మనకు గుర్తుకొచ్చేది చర్చి మాత్రమే. ఆ తర్వాత ఇంకేదైనా. మెదకుకు బ్రాండ్గా చర్చి నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చర్చి వల్లనే మెదక్కు అంతటి ప్రాముఖ్యత లభించింది. మెదక్ చర్చి నిర్మాణ పనులు 1914లో ప్రారంభమయ్యాయి. అప్పటి క్రైస్తవ మత బోధకుడు చార్లెస్ వాకర్ పాస్నెట్ చర్చిని నిర్మించాలని తలపెట్టారు. నాటి నిజారాజు చర్చి నిర్మాణం కోసం భూమిని కేటాయించారు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ చర్చి ఉంటుంది. కరువు నుండి నాడు కాపాడటానికి, ప్రజలను కరువు బారి నుంచి బయటపడేసేందుకు ఈ చర్చి నిర్మించారని చెప్తారు. వందలాది మంది కూలీలు ఈ చర్చి నిర్మాణాల్లో పాలు పంచుకున్నారు. ఈ చర్చి నిర్మాణానికి 10 ఏళ్ల సమయం పట్టిందంటే ఎంత సుందరంగా, ఎంత పగడ్బందీగా నిర్మించారో ఇక చెప్పకనే చెప్పొచ్చు. జీవితంలో ఒక్కసారైనా మెదక్ చర్చిని సందర్శించాలన్న కోరిక ప్రతి ఒక్కరికి కలిగేలా ఈ నిర్మాణం జరిగింది. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఈ మెదక్ చర్చిని నిర్మించారు. దేశంలోని అతిపెద్ద చర్చిల్లో మెదక్ చర్చి రెండోదిగా ప్రసిద్ధి చెందింది. మెదక్ చర్చి ఉన్న టవర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టవర్ పొడవు 170 అడుగులు. అయితే నాడు మెదక్ చర్చి నిర్మాణంలో ఎటువంటి సిమెంట్ను వినియోగించలేదు. కేవలం సున్నపు రాయితోనే నిర్మించినా ఇప్పటికీ మెదక్ చర్చి పటిష్టంగానే ఉంది. మెదక్ చర్చిలో యేసుక్రీస్తును సిలువ చేసిన దృశ్యం చూసి కంటతడి పెట్టిస్తుంది. చర్చిలోకి సూర్యకిరణాలు ప్రవేశించిన తర్వాత మాత్రమే ఈ చిత్రాలు కనిపించడం ఈ చర్చిలోని దృశ్యాల ప్రత్యేకతగా చెప్పాలి. మెదక్ క్యాథడ్రిల్ చర్చి నిర్మాణం 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ వేడుకలకు లక్షల సంఖ్యలో మెదక్ చర్చికి హాజరయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని అనేక మంది పీఠాధిపతులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. సో మెదక్ చర్చిని ఒక్కసారి చూసి తరించేద్దాం పదండి.